రే ఒక్క నిమిషం రా, రే ఆడేసరా. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయాలని తెలీదా? అది కాదు తేజు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, లోపల ఛార్జింగ్ పెట్టాను. ఇవన్నీ నాకు చెప్పకు. ఇకపై నా నుంచి నీకు మెసేజెస్ కాల్స్ వస్తూ ఉంటాయి. వెంటనే రిప్లై రావాలి, అలర్ట్ గా ఉండు, లేదంటే పగిలిపోద్ది ఫోన్. అందమైన కుటుంబం, ఇంతలా ప్రేమించే బాయ్ ఫ్రెండ్ అన్నీ ఉన్నాయి నీ జీవితంలో. మరి ఎందుకు మందు ఇంతలా తాగుతున్నావు? ఇవన్నీ కాదు, నువ్వు మందు ఎందుకు ఇంతలా తాగుతున్నావు? దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. మన అనుకున్న వాళ్ళని చూస్తేనే మనసు నిండుతుందేమో. మిమ్మల్ని మన ఆచారాలను చూస్తే మనసుకు తృప్తిగా ఉంది బావగారు. మనుషులు ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోయినా మనసులు ఈ నేలని విడిచి వెళ్ళవని మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు తెలుస్తుంది బావగారు. అరే భలే టైమింగ్ లో వచ్చిందే తేజు, రారా. హాయ్ తేజు, నేను గుర్తున్నానా? సారీ, లేదు. మీ మలేషియా మావి కూడా గుర్తులేరా? ఓ యా, అమ్మ చిన్నప్పుడు చెప్పినట్టు గుర్తు. మీరెలా ఉన్నారు అంకుల్? బాగున్నావు అమ్మా. నువ్వు కూడా మాతో పాటే మలేషియా వచ్చేస్తే ఇంకా బాగుంటాం. అదేంట్రా అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? వాళ్ళ అబ్బాయికి, అదే మీ బావకి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు. ఏంటి తేజు, ఏదో అర్జెంట్ అని పిలిచావు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. నవ్వుతావేంటి? ఐఎమ్ సీరియస్. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. అందులో షాక్ అవడానికి ఏముంది? ప్రతి ఇంట్లో ఉండేదేగా ఇది. నీకు టెన్షన్ గా లేదా? ఉంది. నీ ప్రేమ కోసం 6 నెలలు తిరిగాను. అలాంటిది మీ ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించలేనా? ఒప్పిస్తాను. నాకు ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే నీతో ప్రేమలో పడిపోయాను. ఎక్కడ నువ్వు దూరం అయిపోతావో అన్న భయం, అందుకే టెన్షన్ పడ్డా. I'll take care. I'm there, no? బా కత్తిలాంటి కుర్రాడు. మన ప్రేమ ఇంట్లో చెప్పు అంటే చెప్తా అన్నాడు చూడు, మగాడంతే. ఏం తమ్ముడు? ఇవన్నీ కాదు, నువ్వు మందు ఎందుకు ఇంతలా తాగుతున్నావు? వెల్కమ్ వెల్కమ్. హాయ్. హాయ్ నాన్న. అల్లుడు గారు కూడా వచ్చుంటే బాగుండేదమ్మా. కుదరలేదు నాన్న, పెళ్ళికి తప్పకుండా వస్తానన్నారు. సరే పద లోపల వెయిటింగ్ నీ గురించి. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఎలా ఉన్నావు పిల్లి? బాగున్నాను. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? తను ఇంకా పడుకునే ఉంది. ఇంకా పడుకునే ఉందా? సరే నేను వెళ్ళి చెప్తాను. ఏయ్ జాగ్రత్త. ఏంటి కొత్త పెళ్లి కూతురు ఇంకా లేవలేదు? అక్క ఎప్పుడొచ్చావు? ఫేస్ ఏంటి ఇంత డల్గా ఉంది? నేను రావటం లేట్ అయిందని అలిగావా? వచ్చేసాను కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. The number you're calling is currently switched off. Please try later. తేజు కాల్ చేస్తుందేంటి? హలో తేజు. హలో శ్యామ్, సిద్ధు ఆఫీస్కి వచ్చాడా? లేదు, నిన్న కూడా ఆఫీస్కి రాలేదు. కాల్ చేస్తే కలవట్లేదు. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో. హలో ఈశ్వర్, సిద్ధు ఏమన్నా కాల్ చేశాడా? లేదు, ఏమైంది? ఏం లేదు, కాల్ చేస్తే కలవట్లేదు. వాడు నీతో లేడా? లేడు. నైట్ వాడు రూమ్కి రాకపోతే మీరిద్దరూ కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు అనుకున్నా. సరే ఆగు, నేను మా వాళ్ళని కనుక్కుంటా. ఓకే. The number you're calling is out of network coverage area. Please try later. The number you're calling is currently switched off. Please try later. రేపే ఇంటికి వచ్చి మాట్లాడతానన్న సిద్ధు ఇంటికి రాలేదు. అప్పటి నుంచి తనకి కాల్ చేస్తుంటే కలవట్లేదు. ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. ఒక పక్క సిద్ధుకి ఏమైనా అయిందా అని బాధపడాలో, లేక
నా పెళ్లి దగ్గర పడుతుందని భయపడాలో అర్థం కాలేదు. ఇది ఫిక్స్ చేసేద్దాం. ఇది ఫిక్స్. నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో నీకు తెలియట్లేదు. ఏమైపోయావు సిద్ధు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడున్నావో తెలియట్లేదు. ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సడన్ గా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు, లవ్ అన్నావు, ఇలా వదిలేసి వెళ్ళిపోయావు. ఏమైపోయావు సిద్ధు? హలో తేజు, ఎక్కడున్నావు? వాట్స్ రాంగ్ విత్ యూ? నా పరిస్థితి ఏంటో తెలుసా? ఏ తేజు ఏడోకు ప్లీజ్. అదే రోజు రాత్రి అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే ఊరికి రావాల్సి వచ్చింది. అయ్యో, ఏమైంది అమ్మకి? కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టాల్సింది కదా. అమ్మకి అలా అయ్యేసరికి సడన్ గా బ్లాంక్ అయిపోయింది తేజు. అక్కడ సిగ్నల్ కూడా లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. టైంకి హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల డేంజర్ తప్పింది. నీ సంగతి ఏంటి? తెల్లవారితే నా పెళ్ళి. రేపా? అవును. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సిద్ధు. డోంట్ వరీ తేజు, నేను ఆల్రెడీ రైల్వే స్టేషన్కి బయలుదేరాను. పొద్దున కల్లా వచ్చేస్తాను. నువ్వు ఒక పని చేయి, వెంటనే నువ్వు వెళ్ళి మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పేసి. నాన్నక? వేరే దారిలేదు మనకి. మరేం పర్లేదు, చెప్పేయి. ఏం జరిగినా నేను చూసుకుంటాను, ఓకేనా? మా నాన్నకి చెప్పటానికి ధైర్యం చాలేదన్న విషయం తనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. మీకు ఇష్టమని జీడిపప్పు పకోడీ చేయించాను, తనకిష్టమని నిమ్మకాయ పులిహోర చేయించాను. అత్తయ్య గారు ఆ? మీకు ఇష్టమని అప్పడాలు కూడా చేయమని చెప్పాను. కూర్చోరా, కూర్చో. రామరారా కూర్చో. ఏమిటమ్మా, ఏమిటి తల్లి ఇది? తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఆ బోసి మొహం ఏమిటి? ఆ? ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నావో. నా కూతురు ఎలా ఉన్నా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. పెళ్లి దగ్గర పడే కొద్దీ మీకు బీపీ పెరిగిపోతుంది. నువ్వు ఎందుకన్నా టెన్షన్ పడతావు? ఆల్రెడీ ఒక పెళ్లి చేసావు. ఇదిగో ఇంకా 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళ పెళ్లిళ్ళు చేయాలా? వీళ్ళ పిల్లలు, పండగలు, పబ్బాలు ఇంకా ఎన్నున్నాయి. నువ్వే టెన్షన్ పడిపోతే ఎలా అన్నయ్య? ఇది టెన్షన్ తో వస్తున్న ప్రెజర్ కాదురా, పెళ్ళి అయిపోతుందన్నటువంటి ఆనందంలో పెరిగే ప్రెజర్. ఆడపిల్లల తల్లిదండ్రుల లైఫ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలుసా? మనకులానే చూసుకునే మరొకరి చేతిలో మన అమ్మాయిని పెట్టినప్పుడు. మన ఇంట్లో యువరాణి, వాళ్ళింట్లో మహారాణి.